5 years లో చాలా టెక్నాలజీస్ మారాయి, చాలా మోడల్స్ మారాయి, చాలా కంపెనీస్ వచ్చాయి అనమాట. అండ్ ఇండియాలో అయితే మామ ఇప్పుడు భయంకరంగా మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మంచి క్వాలిటీ అంటే అన్ని క్వాలిటీగానే ఉంటాయి. కాకపోతే మనం మెయిన్ చూడాల్సింది మన కంపెనీ గురించి మనం చెప్పామంటే వీళ్ళు కంపెనీ ప్రమోషన్ చేస్తాడు అనుకుంటారు. ఇండియాలో ఉండే మెయిన్ మోడల్ కంపెనీస్ అయితే ఇవన్నమాట. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే మధురైలో ఉన్నాం మామ. లాస్ట్ 4 daysగా అదే రూమ్ మామ మాది. వాళ్ళు వస్తారు, క్లీన్ చేస్తారు, వెళ్తారు. నేను సాయంత్రం వచ్చేలోపు క్లీన్ చేసి పెట్టేస్తారు అనమాట. ఇప్పటికే టైం వచ్చి మార్నింగ్ 8:40 అవుతుంది మామ. మేము సైడ్కి బయలుదేరాలన్నమాట. వరుసగా రోజు సైడ్కి వెళ్తూనే ఉన్నాము. అండ్ ఈ రోజు కూడా అలానే సైడ్కి వెళ్ళాలి. సో చూద్దాం మీరు టాపిక్ వీడియోలో ఏంటో మీకు తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో టాపిక్ ఏమైనా కానీ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సేమ్ ఇదే లొకేషన్ మామ. మీకు లాస్ట్ 3 వీడియోస్ నేను చూపిస్తానే ఉన్నాను. ఇది 4వ వీడియో అనుకుంటా. నాకైతే బోర్ కొట్టట్లేదు అనమాట. ఈ వ్యూ ఎంతసేపు అయినా చూస్తూ ఉండొచ్చు అనిపిస్తుంది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో మామ పొడి, ఊత్తప్పం, కొంచెం పొంగల్, చట్నీ. చాలా రోజుల తర్వాత పూరి తింటున్నాను అనమాట. అండ్ ఆల్సో స్వీట్. బాగుందిరా పూరి? బాగుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మామ. టిఫిన్ తినేసి మన బ్యాగ్ తీసుకొని అంతా సెటప్ చేసి కూర్చోన్నాం మామ. కాకపోతే మనకి వెదర్ ఏం సహకరించట్లేదు అనమాట. చూడండి, మొత్తం క్లౌడీగా ఉంది. ఇప్పటికే టైం వచ్చి ఆఫ్టర్నూన్ 12:30 అవుతుంది మామ. ఇప్పుడు ఎండ రాలేదంటే ఇంకా తర్వాత కూడా రాదనమాట. 1కో 2కో ఒక 1:30 వరకు వెయిట్ చేసి తర్వాత బయలుదేరదాం. సో మా క్లైమేట్ అయితే ఏం మారట్లేదు అనమాట. సో అందుకని బయలుదేరేస్తున్నాను. బయలుదేరే ముందు నాకు ఒక కమెంట్ వచ్చింది అనమాట. ఇండియాలో అవైలబుల్ గా ఉండే మోడల్స్ లో ఏది బెస్ట్ అని కింద చూడండి కమెంట్. సో ఆ కమెంట్ కి అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తాను. సో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మామ, నా వెనకాల ఉండే సైట్ వచ్చి ఇన్స్టాలేషన్ చేసి 5 years అయింది. 5 years ముందు ఉండే టెక్నాలజీలో ఇదే బెస్ట్ అనమాట. 5BB పాలిక్రిస్టల్ టెక్నాలజీ అంటారు. ఇది వచ్చి మాక్సిమం 335 లేదా 340 వాట్ వరకు జనరేట్ చేసేది అనమాట. అప్పట్లో 5 years బ్యాక్ ఇదే మెయిన్ టెక్నాలజీ. అండ్ ఆల్సో మంచి ట్రెండింగ్ లో ఉండే టెక్నాలజీ అనమాట అప్పట్లో 5 years బ్యాక్. అండ్ 5 years లో చాలా టెక్నాలజీస్ మారాయి, చాలా మోడల్స్ మారాయి, చాలా కంపెనీస్ వచ్చాయి అనమాట. అప్పట్లో 5 years బ్యాక్ ఉండేవి అదాని అండ్ రెన్యూసిస్ ఉండింది, వారి ఉండింది. అట్లానే మా కంపెనీ గోల్డ్ సోలార్ కూడా ఉండింది అనమాట. సో 5 years బ్యాక్ ఉండే టెక్నాలజీకి ఇప్పుడు ఉండే మోడల్స్ టెక్నాలజీకి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఆల్సో అవుట్పుట్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది అనమాట. ఆల్మోస్ట్ డబుల్ వాట్ పీక్ జనరేట్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఉండే మోడల్స్. అంటే మాక్సిమం ఇప్పుడు 620 అండ్ ఆల్సో 700 వాట్స్ కూడా జనరేట్ చేసే మోడల్స్ వచ్చున్నాయి వేరే కంపెనీస్ లో. సో 5 years బ్యాక్ కి ఇప్పటికి మెయిన్ డిఫరెన్స్ మామ, ఈ మోడల్ లో డైమెన్షన్ కూడా మారద్దు అనమాట. ఇది వచ్చి చూసారా, చాలా పెద్ద సెల్స్ ఉంటాయి. ఇది ఫుల్ సెల్స్ అంటారు వీటిని, పాలిక్రిస్టల్ సెల్స్. ఇప్పుడు ఉండే టెక్నాలజీ వచ్చి హాఫ్ కట్ సెల్స్ ఉంటాయి అనమాట. ఈ సెల్ లో సగం సగం కట్ చేసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. డొమెస్టిక్ యూజ్ లో అంటే మన ఇంటి పైన పెట్టుకునే మోడల్స్ లో మాక్సిమం మనం ఒక 3 kilowatt పెట్టుకున్నామంటే ఇలాంటివి ఎట్టకాదని ఒక 9 లేదా 10 మోడల్స్ వరకు రావాలన్నమాట ఈ టెక్నాలజీ మోడల్స్ అయితే. అదే ఇప్పుడు ఉండే లేటెస్ట్ టెక్నాలజీ అయితే 3 kilowatt కి జస్ట్ ఒక 5 or 6 మోడల్స్ కానీ పెట్టేస్తే సెట్. అంటే ఇయర్స్ పెరిగే కొద్దీ టెక్నాలజీ మారుతూ మోడల్ సైజ్ తగ్గుతూ వచ్చింది. ఆ తగ్గే సైజ్ లోనే వాళ్ళు ఎక్కువ అవుట్పుట్ ని జనరేట్ చేసే మోడల్స్ ని తయారు చేస్తున్నారు అనమాట ప్రెసెంట్ అయితే. మెయిన్ టాపిక్ వస్తే మామ, నన్ను అడిగిన క్వశ్చన్, ఇండియాలో మాక్సిమం మంచి క్వాలిటీ ఉండే మోడల్స్ ఏంది అని. అది మీకు గూగుల్లో కొట్టినా కానీ మీకు తెలిసిపోద్ది. కాకపోతే నా ఎక్స్పీరియన్స్, నేను ఈ సోలార్ ఫీల్డ్ లో ఉండి ఒక 2.5 years అవుతుంది అనమాట. ఈ 2.5 years లో నేను తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ తో మీకు చెప్తున్నాను. మెయిన్ వచ్చి అయితే అదాని, వారి అండ్ ఆల్సో మా కంపెనీ ఉంది. మా కంపెనీ చెప్పకపోతే నేను పనిచేసిన దానికి అర్థం లేకుండా పోద్ది. సో అందుకని మా కంపెనీ కూడా యాడ్ చేస్తాను అనమాట. మా కంపెనీ అయితే మంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, మంచి క్వాలిటీ మోడల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మంచి క్వాలిటీ అంటే అన్ని క్వాలిటీగానే ఉంటాయి. కాకపోతే మనం మెయిన్ చూడాల్సింది ఆఫ్టర్ సేల్స్. అంటే మనం కొన్న తర్వాత వారంటీ క్లెయిమ్స్ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, అంటే మంచిగా సపోర్ట్ చేస్తున్నారా లేదా అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మా కంపెనీ విషయానికి వస్తే కంప్లైంట్ వచ్చిన ఒక వారం 10 రోజుల్లో మనిషి వెళ్ళి దాన్ని రిజాల్వ్ చేసేసి వచ్చేస్తాడు అనమాట. నిజంగా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కానీ బయటపడితే ఈజీగా రీప్లేస్మెంట్ అయితే ఇచ్చేస్తాం మా కంపెనీ వాళ్ళ నుంచి అయితే. ఇప్పుడు వచ్చే అన్ని మోడల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. కాకపోతే మనం మెయిన్ దృష్టిలో పెట్టుకోవాల్సింది వచ్చి ఆఫ్టర్ సేల్స్. అంటే వారంటీ టర్మ్స్ లో వాళ్ళు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్నదే మెయిన్ అనమాట. మనకి సపోర్ట్ తో పాటు సర్వీస్ కూడా. మీరు కానీ పెట్టించుకుంటే ఇంట్లో మీకంటూ ఒక డిస్ట్రిబ్యూటర్, ఇన్స్టాలర్ ఉంటారు. వాళ్ళు మంచి వాళ్ళని పట్టుకోవాలన్నమాట. మీరు మీ లోకల్లో ఉండే వాళ్ళని ఇప్పుడే ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తుంటారు కంపెనీ పెట్టి. వాళ్ళ చేత మాత్రం ఇన్స్టాలేషన్ మాత్రం చేయించుకోకండి మీరు, ఎందుకంటే చాలా లాస్ అవుద్ది. ఫస్ట్ మీరు క్వశ్చన్ రేస్ చేయాలంటే వాళ్ళతోనే మాట్లాడి క్వశ్చన్ రేస్ చేపిస్తారు అనమాట. ఎందుకంటే డైరెక్ట్ గా మీరు మోడల్ కంపెనీతో డైరెక్ట్
గట్టిగా మాట్లాడలేరు, ఎందుకంటే వీళ్ళ ద్వారా మీరు మాడ్యూల్స్ ని పర్చేస్ చేస్తుంటారు కాబట్టి మీకు ఇన్స్టాల్ చేసిన వాళ్ళే మీకు ఆన్సరబుల్. వాళ్ళే మీకు సరిగ్గా ఆన్సర్ చేయకపోతే మాడ్యూల్ కంపెనీ కూడా ఏం చేయలేదు. సో అందుకని ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ ని మంచిగా చూస్ చేసుకొని మంచి డిస్ట్రిబ్యూటర్ అండ్ ఆల్సో మంచి రివ్యూస్ ఉండే డిస్ట్రిబ్యూటర్ ని మీరు చూస్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇండియాలో అయితే మామ ఇప్పుడు భయంకరంగా మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఎక్కువ అయిపోయాయి అనమాట, అండ్ పర్చేస్ చేసే వాళ్ళు తక్కువ అయిపోయారు. అందుకని నాకు తెలిసిన 2-3 కంపెనీస్ కూడా క్లోజ్ చేశారనమాట వాళ్ళ కంపెనీస్, వాళ్ళకి ఆర్డర్స్ ఏం లేకుండా. ప్రజెంట్ ఇండియాలో ఉండే బెస్ట్ మాడ్యూల్ కంపెనీ అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు అంటే అది మీకు కొంచెం సేపట్లో చెప్తాను. దానికంటే ముందు మీరు బెస్ట్ టెక్నాలజీ ఏందో తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు టాప్ వాట్ పిక్ ఇచ్చే మాడ్యూల్సే బెస్ట్, ఎందుకంటే 5 years బ్యాక్ ఈ మాడ్యూల్ బెస్ట్ గా ఉంది. 5 years బ్యాక్ 335 ఉండే మాడ్యూల్స్ చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడు 5 years లో ఇది వేస్ట్ అని చెప్తున్నానా లేదా? అట్లానే ఇంకో నెక్స్ట్ 5 years లో ఒకే మాడ్యూల్ లో 1 kilowatt వచ్చే మాడ్యూల్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. అంటే మీరు ఇంటి పైన ఒక 3 kilowatt పెట్టుకోవాలనుకుంటే కరెక్ట్ గా 3 మాడ్యూల్స్ పెట్టుకుంటే 3 kilowatt కంప్లీట్ అయ్యే రోజులు కూడా రాబోతున్నాయి ఫ్యూచర్ లో. ఎందుకంటే ఆ విధంగా టెక్నాలజీ అయితే అప్గ్రేడ్ అవుతుంది అనమాట రోజు రోజుకి. ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజుకి మీరైతే చూడాల్సింది మెయిన్ వాట్ పీక్ అనమాట. హైయెస్ట్ వాట్ పీక్ మీ డిస్ట్రిబ్యూటర్ అడగండి, మీ దగ్గర హైయెస్ట్ వాట్ పీక్ ఉండే మాడ్యూల్స్ ఏది ఉన్నాయి, అది ఏ కంపెనీ అయినా కానీ. మెయిన్ గా అయితే కంపెనీస్ మీకు 2-3 చెప్తాను. హైయెస్ట్ వాట్ పీక్ ఉండే మాడ్యూల్స్ మీ డిస్ట్రిబ్యూటర్ని అడిగారంటే, అంటే ఇన్స్టాలర్ని అడిగారంటే వాళ్ళకు 620 615 లేదా 590 అట్లా చెప్తారు. ఆయన దగ్గర హైయెస్ట్ అవైలబుల్ ఉండే మోడల్ మాత్రం మీరు పెట్టించుకోండి. అండ్ ఆల్సో కంపెనీస్ కూడా మీరు చెప్పండి, మెయిన్ వారి, అదాని అండ్ మా కంపెనీ కూడా మీరు ఏమంటారు కన్సిడర్ చేయొచ్చు. మంచి క్వాలిటీ ఉంటుంది. నేను పనిచేస్తాను కాబట్టి మా కంపెనీలో నేను చెప్తున్నాను మంచి క్వాలిటీ ఉంటుంది. అండ్ మా కంపెనీ కంటే బెటర్ ఉండేవి టాటా కూడా ఉంది, అదాని ఉంది అండ్ వారి అనమాట. వారి కూడా గుజరాత్ బేస్ కంపెనీ. మా కంపెనీ కూడా గుజరాతే మామ, అదాని కూడా గుజరాత్ లోనే ఉంది మెయిన్ బ్రాంచ్. అదాని, వారి, గోల్డ్ సోలార్, ఇంకా ఫ్యూచర్ సోలార్ అని చాలా చాలా ఉన్నాయన్నమాట. రెన్యూసిస్ అవన్నీ మన గుజరాత్ లోనే వస్తాయి. గుజరాత్ లో నుంచి ఎక్కువ మోడల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి అనమాట ఆల్ ఓవర్ ఇండియా. సో అందుకని మీకు మెయిన్ ఒక 2-3 చెప్పాను కదా. లేదా సౌత్ కంపెనీస్ ఒక 2-3 ఉన్నాయి సౌత్ ఇండియాలో. విక్రమ్ సోలార్ ఒకటి ఉంది, ప్రీమియర్ ఎనర్జీస్ ఒకటి ఉంది అండ్ ఆల్సో రెన్యూసిస్ ఒకటి ఉంది అనమాట. సో ఈ 3 మెయిన్ కంపెనీస్ అనమాట సౌత్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉండేవి. ప్రీమియర్ ఎనర్జీస్ వచ్చి హైదరాబాద్ లో, రెన్యూసిస్ కూడా హైదరాబాదే అండ్ విక్రమ్ సోలార్ వచ్చి చెన్నైలో అనమాట. మీకు మెయిన్ మంచి కంపెనీ మోడల్స్ కావాలంటే అదని, వారి లేదా టాటా లేదా మా కంపెనీవి. సో హోప్ మీకు కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటున్నాను. ఇండియాలో ఉండే మెయిన్ మోడల్ కంపెనీస్ అయితే ఇవన్నమాట. కన్సిడర్ చేయాలనుకుంటే ఇవన్నీ కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఆ మాటలోనే బయలుదేరేసాం మామ. సో మెయిన్ చెప్పేది ఏంటంటే ఈ ఇయర్ లో మెయిన్ టెక్నాలజీ అంటే ట్రెండింగ్ లో ఉండే టెక్నాలజీ, ఎక్కువ వాట్ పిక్ ఇచ్చే టెక్నాలజీ ఏదైతే ఉందో అదైతే ప్రిఫర్ చేయండి. అండ్ కంపెనీ విషయానికి వస్తే మీకు చెప్పాను. ఇంకా పేర్లు డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో నేను డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనం బ్రో ఒకరు కమెంట్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో చేశాను. సో అలానే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సేమ్ ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే ప్లాన్ చేద్దాము. నీ దృష్టిలో బెస్ట్ మోడల్ కంపెనీ ఏంటి? క్వాలిటీ పరంగా అదాని బాగుంటది అంటే చాలా దగ్గర విన్నాను. ఓకే, తర్వాత వారి కానీ బాగుంటది. మన కంపెనీ పేరు చెప్పట్లేదే. మన కంపెనీ మనం చూసాం కాబట్టి అది కానీ బాగానే ఉంటది. మన కంపెనీ గురించి మనం చెప్పామంటే వీళ్ళ కంపెనీ ప్రమోషన్ చేస్తాడు అనుకుంటారు. నేను ఇన్ని పేరు ఏంటంటే అదాని ఒకటి, వారి ఒకటి. బాగా క్వాలిటీ పరంగా చూస్తే టాటా కూడా బాగానే ఉంటది. టాటా కానీ బాగానే ఉంటది. మన కంపెనీ కూడా బాగానే ఉంటది. బాగుంటది చెప్పాలంటే బాగుంటది. ఇంకో క్వశ్చన్ ఉంది హరి, ఏంది మామా, ఏ టెక్నాలజీ బెస్ట్ ఇప్పుడు ఉండే మోడల్స్ లో? ఏ టెక్నాలజీ అంటే నీకు ఇయర్స్ పెరిగే కొద్ది టెక్నాలజీ కానీ మారిపోతా ఉంటది. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏదంటే టాప్కాన్, G12, G12R, HJT ఈ మాక్సిమం ఇయే ఎక్కువ వాట్ పిక్ చేసేది కానీ ఇయే. అంటే మన వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు. వాట్ పిక్ పరంగా చెప్పు. వాట్ పిక్ పరంగా అయితే 620, G12. ఇంకా ఫ్యూచర్ లో చూసుకుంటే ఇంకా నీకు 0 BB గానీ వచ్చేస్తుంది. కానీ పవర్ జనరేట్ చేస్తుంది, బస్ బారే ఉండదు. అవును, అట్లా టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్తగా వస్తానే ఉంటాయి. మా ఫ్యూచర్ లో నాకు డౌట్, ఫ్యూచర్ లో కానీ మనకి ఎక్కువ కంప్లైంట్లు అయిపోవాలరా. అట్లా అయిపోతే ఒకవేళ మన కంపెనీ ఏం చేస్తారంటే ఈ ట్రావెల్ ఎక్స్పెన్స్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి మనకు ఒక కార్ ఇచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి, మీరే తిరుక్కోండి, పెట్రోల్ మనకి కాదు కంపెనీ పెట్రోల్ ఇచ్చేస్తాము, మీరే తిరుక్కోండి అంటాడు. ఖచ్చితంగా ఎక్కువ కంప్లైంట్లు అయిపోతాయి. అందుకని ఏం చేస్తా తెలుసా, డ్రైవింగ్ నేర్చుకో. ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకోవాలా, లేదా ఒక డ్రైవర్ ని చేసిన డ్రైవర్ గా నేర్చు. ఎక్కువ కంప్లైంట్లు అయిపోతాయి. సో ప్రెసెంట్ టైం అయితే మధ్యాహ్నం 1:30 అవుతుంది మామ. ఇప్పుడైతే మధురైకి బయలుదేరేస్తాం అనమాట. చాలా త్వరగా వెళ్ళిపోతున్నాం ఈ రోజు.
రూమ్ కి అయితే ఇప్పుడు వచ్చాం మామ, ఇప్పటికే టైం వచ్చి 3 అయింది. సో ఈ వీడియో మాత్రం ఇంత తాపేద్దాం, తర్వాత ఇంకో వీడియో కూడా స్టార్ట్ చేయాలి. సో తర్వాత ఏం జరిగిందని నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో కోయంబత్తూర్ రిటర్న్ అవుతున్నాం అనమాట, అదంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో మాత్రం ఇంత తాపేద్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా, బై.